ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కన్నా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా దేవుని మాట వింటున్నాను నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన సందేశం ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాను. ఈరోజు చెప్పబోయే మాట 80% మిస్ కాకూడదు. ఎందుకంటే ఈ మాట నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతుంది. దేవుని మాట నేను శక్తిమంతునిగా మార్చబోతున్నది. కృంగిపోయిన నిన్ను పైకి లేవనెత్తబోతున్నది. అగాధ సముద్రం లాంటి అలల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న నీ జీవితాన్ని శిఖరాగ్రమ తీసుకొని పోబోతున్నది. దేవుని మాట నీ ఆత్మకు ఉల్లాసం దయచేయబోతున్నది. నీ ఆత్మకు సంతృప్తిని దయచేయబోతున్నది. జాగ్రత్తగా దేవుని మాట విను. ఈరోజు చెప్పబోయే ప్రతి మాట నీ కొరికే మాట్లాడబోతున్నాడు సహోదరుడా. ఈరోజు నువ్వు దీన్ని మిస్ చేసుకోవద్దు. ఎంత మాత్రం కూడా దీన్ని పోగొట్టుకోదు సహోదరి. ప్రియ తల్లి, దేవుని దగ్గర కూర్చో, దేవుని మాట జాగ్రత్తగా విను. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ యొక్క మాటలు ప్రతి దినం మీకు వినబడుతున్న మాటలను మీరు పొందుకోండి. ప్రతి దినం వాటిని చూసి ప్రభుని మహింపరచండి. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. మేమందరం ఏక మనసుతో మీ పాద సముఖానికి వస్తున్నాం తండ్రి. ఏక మనసుతో మీ పాద సముఖం నిలబడాలని ఆశిస్తున్నాము తండ్రి. మీరు చెప్పే మాట వినాలని ప్రభువా, శక్తిని పొందుకోవాలని, బలాన్ని పొందుకోవాలని ప్రభువా, మీకు స్తోత్రము తండ్రి. ఆయన మీ బలముతో నింపబడాలని మేము ఆశిస్తున్నాం. రండి తండ్రి, అద్భుతం జరిగించండి, ఆశ్చర్య కార్యం జరిగించండి యేసయ్యా. మీ కృపతో నింపండి తండ్రి, బలముతో నింపి నడిపించమని అడుగుచున్నాము తండ్రి. మీ సమాధానం దయచేయమని, కృపా కారుణ్యం దయచేయమని తండ్రి ఆయన సహాయం చేయమని, ఈ ప్రజలందరికీ మీ విశేషమైన జ్ఞానం దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చదువుకుంటాం. ఇది మనందరికీ తెలిసినటువంటి గొప్ప వాగ్దానం. జాగ్రత్తగా మేము దీన్ని చదువుకుంటాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. సొమ్మసిల్లగా. దేవుని బిడ్డ, మన జీవితంలో సొమ్మసిల్లిపోయే అనుభవం ఎప్పుడు వస్తుంది? మనం ఎప్పుడు సోలిపోతాం, సొమ్మసిల్లిపోతాం ఎప్పుడు అంటే మనం నమ్మినటువంటి దేవుడు మనకు సహాయం చేయనప్పుడు, ఆయన మనకు దూరంగా ఉన్నాడు అనిపించినప్పుడు, లేకపోతే మనం నమ్ముకుని మన బలం మనకు పనికిరానప్పుడు. దేవుని బిడ్డ, మన శత్రువు మన మీద పై చేయిగా ఉండి ఇక మనం ఓడిపోతున్నప్పుడు, ఇక ఓటమి చాలా దగ్గరగా అంచుల దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా సొమ్మసిల్లిపోతాం. మన బలం ఆవిరైపోతుంది, మన యొక్క ధైర్యం ఆవిరైపోతుంది, మనకున్నటువంటి ఆ చాకచక్యం ఆవిరైపోతుంది, మనకున్న టాలెంట్ ఆవిరైపోతుంది. సౌలు చాలా యుద్ధశూరుడు, అభిషేకం పొందినటువంటి వాడు. కానీ గిల్బోవ పర్వతం మీద ఆఖరి యుద్ధం జరుగుతున్నప్పుడు దేవుని బిడ్డ, శత్రువులు ఫిలిస్తీన్లు వచ్చి అందరూ చుట్టుముట్టారు. తన కళ్ళ ముందు తన 3 కుమారులు చంపేశారు. ఇశ్రాయేలీయులు చెట్టుకొకరు పుట్టకొకరు చల్లాచెదరైపోతున్నప్పుడు అప్పుడు సొమ్మసిల్లిపోయాడు. అతని హృదయంలో ఉన్నటువంటి ధైర్యం చెదిరిపోయింది. బహుగా గాయాల పాలైపోయాడు, భయంకరంగా గాయాల పాలైపోయాడు. అటువంటి పరిస్థితుల ప్రియ దేవుని బిడ్డ, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 1, 2, 3, 4, 5 వచనాలు మనం చదువుకుంటే అక్కడ గిల్బోవ పర్వతం మీద యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డ, శత్రువులు చుట్టుముట్టినప్పుడు కందిరీగల్లాగా ఇంకా విజయం వస్తున్నట్టు ఆశలను అడిగంటిపోయినప్పుడు అప్పుడు అంటున్నాడు, ఈ సున్నతిని ఫిలిస్తీన్ల చేతిలో నేను ఎందుకు చచ్చిపోవాలి అని చెప్పేసి అతనికి గాయాలైపోయి బ్రతకనన్నటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత తన ఆయుధాలు మోసేటువంటి వానితో చెప్తున్నాడు, రే నన్ను చంపేరా. బ్రతకడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాడో, సింహాసనం మీద స్థిరంగా ఉండాలని ఎన్నిసార్లు దావీదును తరుముకుంటూ తన జీవితంలో ఎన్ని పోరాటాలు చేశాడు, ఎన్ని యుద్ధాలు చేశాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, నెవర్, నేను చచ్చిపోవడానికి వీల్లేదు, ఇక చచ్చిపోతాను ఖచ్చితంగా, వాళ్ళ చేతిలో చచ్చిపోకూడదు, నాకు ఇదే పెద్ద అవమానం అయిపోద్ది, కాబట్టి మీ ఇష్టం, నన్ను చంపేయండి అని చెప్పేసి తన చావును తనే రాసుకుంటున్నాడు, తన చావు తనే కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సొమ్మసిల్లిపోయాడు. ఇక యుద్ధం చేయని పరిస్థితికి వచ్చేసాడు. తన బలం అంతా ఆవిరైపోయింది, తన జ్ఞానం అంతా ఆవిరైపోయింది, తన అభిషేకం అంతా అతనికి పనికొచ్చే పరిస్థితులు కనపడలేదు. ఆ టైంలో దేవుడు పలకలేదు. ఒకవేళ మరి సోదిగాళ్ళు చెప్పినా అతనికి వ్యతిరేకంగానే చెప్పారు, రేపు నువ్వు చచ్చిపోతావని చెప్పారు. ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతల మధ్యలో అతను ఉండి సొమ్మసిల్లిపోయి, సోలిపోయి, భోజనం చేయక బోర్ల పడిపోయి, అనేక దినాలు బోర్ల పడిపోయి, కృంగిపోయి అలసిపోయి ఉన్నాడు, సొమ్మసిల్లిపోయి ఉన్నాడు. యుద్ధం చేయని పరిస్థితికి వచ్చేసాడు. ఎందుకంటే శత్రువుల బలం చాలా పైన ఉంది. దేవుడు తనతో మాట్లాడలేదు. మాట్లాడినటువంటి సోదిగాళ్ళందరూ కూడా అతను వ్యతిరేకంగా మాట్లాడారు. తన చుట్టూ సైన్యం బలం సరిపోవట్లేదు.
ఇట్లాంటి సమయంలో సోలిపోయి సొమ్మసిల్లిపోయి అంటున్నాడు, ఇక వద్దు, ఇక నేను చచ్చిపోతే మంచిది, నన్ను చంపేయమని తన చావును తానే కోరుకుంటూ ఉన్నాడు. మనిషి తనను కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలను చేస్తాడు, కానీ ఎప్పుడు చచ్చిపోవాలనుకుంటాడు తెలుసా? సోలిపోయినప్పుడు, సొమ్మసిల్లిపోయినప్పుడు, ఇక నాకు అవకాశం లేదు అనుకొని డిసైడ్ అయినప్పుడు. దేవుడు ఈరోజు నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావేమో, అప్పులు తీరే అవకాశం లేదు, చచ్చిపోతే బాగుంటుంది, అమ్మాయికి పెళ్ళే అవకాశం లేదు, ఈ లోకంలో నేను బ్రతుకుతున్న అవకాశం లేదు, ఇల్లు కట్టుకునే అవకాశం లేదు, అయ్యో అప్పులు పెరిగిపోయినాయి, నా జీవితంలో వడ్డీలు పెరిగిపోయినాయి, నిరుద్యోగం నా జీవితంలో ఎక్స్టెండ్ అవుతూనే ఉంది, సరైన ఉద్యోగం పొందుకోలేకపోయాను, ఎంతో బాగా చదువుకున్నాను, ఎంతో గొప్ప టాలెంట్ ఉంది, మంచి మెడల్స్ ఉన్నాయి, కానీ సరైనటువంటి జాబ్ పొందుకోలేకపోయాను, సరైన స్టేటస్కి రాలేకపోయాను, సరైన స్థితిలో ఉండలేకపోయాను. వద్దు, నేను చచ్చిపోతే బాగుంటుంది, నన్ను నేను చంపుకుంటే బాగుంటుంది. సొమ్మసిల్లిపోయావేమో, ఇక పైకి లేవలేని స్థితిలో ఉన్నావేమో, మరణం తప్ప నాకు ఈ జీవితానికి ఏది అవసరం లేదు అనుకుంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ దేవుడు నిన్ను చావటానికి పిలవలేదు, ఆయన నీకోసం చనిపోయాడు, ఆయన ఆల్రెడీ నీకోసం చనిపోయాడు. నీ ఓటమిలోంచి, నీ నిరాశలోంచి, నిస్పృహ నుంచి పైకి లేవనెత్తి నువ్వు వెరగని గొప్ప శిఖరం మీద కూర్చోబెట్టాలని, నువ్వు వెరగని ఉన్నతమైన హోదాకు తీసుకొని పోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు క్రొత్త బలానికి ధరింపచేయాలని ఆశిస్తూ ఉన్నాడు దేవుడు, క్రొత్త బలానికి ఇచ్చి నడిపించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో సౌలు అక్కడ మరణం అయిపోయాడు, కానీ కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఉన్నటువంటి దావీదు మాత్రం ఎన్ని రకాల సమస్యలు వచ్చినా, ఎన్నిసార్లు పోరాటం వచ్చినా, ఎన్నిసార్లు సౌలు అనేక మంది జనంతో తరమటానికి వచ్చిన, బ్రతకటానికి, పోరాటానికి ముందుకు వచ్చాడు. దేవుని బిడ్డ పరిగెత్తుకుంటూ, కాపాడుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎన్ని రకాల యుద్ధాలు అతని జీవితంలో వచ్చినా ఒక్కరోజు కూడా చచ్చిపోల ఆశగానే అతని జీవితంలో రాలేదు. దేవుడు అతను గమనిస్తూ ఉన్నాడు, అతని హృదయాల ఆకాంక్ష గమనిస్తున్నాడు. అనేకసార్లు శత్రులు వచ్చి అతని మీద హఠాత్తుగా పడినప్పుడు అతను వేగంగా పరిగెత్తుకుంటూ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేశాడు దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చిన్న సమస్యకి కృంగిపోయి, పెద్ద సమస్యకి కృంగిపోయి, వాళ్ళు ఏదన్నారని కృంగిపోయి, వీళ్ళు ఏదన్నారని కృంగిపోయి కదా, ఒకరోజు అన్నం లేకపోతే కృంగిపోయి, ఒకరోజు భోజనం లేకపోతే ఇక నా బతుకు అయిపోయిందని చెప్పేసి ఈ విధంగా అనేకసార్లు ప్రతి చిన్నదానికి చావాలనుకుంటున్నారు చాలామంది. అమ్మ తిట్టిందని, నాయన తిట్టిందని, ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు, ఈ ఎగ్జామ్లో పాస్ అయిపోతే ఇంకొక ఎగ్జామ్ దేవుడు అంతకంటే గొప్ప ఎగ్జామ్ ఇస్తాడు దేవుడు నీకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. నువ్వు ఎక్కడ ఫెయిల్ అయినా సరే దేవుడు నేను లేవనెత్తుతాడు. మళ్ళీ నువ్వు దేవుని మీద ఆధారపడితే సోలిపోకు. నీ ఓటం వచ్చినప్పుడు, సొమ్మసిల్లిపోకు. నీ బ్రతుకులో నెమ్మది లేని పరిస్థితి వచ్చినప్పుడు, గెలవలేనేమో అన్నంత భయంకర యుద్ధం వచ్చినా, పోరాటం వచ్చినా సరే సొమ్మసిల్లిపోకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దావీదు జీవితంలో సొమ్మసిల్లిపోయే అనుభవాలు చాలా వచ్చాయి, కానీ దేవుడి దగ్గర గోజాడేవాడు, అయ్యా యుద్ధంలో నేను ఓడిపోకూడదు అయ్యా, నాకు బలమును ధరింపచేయ్యా, నా చేతులకు యుద్ధము, నా వ్రేళ్లకు పోరాటం నేర్పించయ్యా, అయ్యా ఈ యుద్ధంలో నేను ఖచ్చితంగా గెలవాలి, నేను ఓడిపోతే నీ నామం అవమానపరచబడుతుంది అయ్యా, నేను ఓడిపోతే నీ నామానికి ఘనత రాదయ్యా, నేను మృతులుగా మౌనస్థితిలో దిగిపోతే నీకు స్తుతి చెల్లించడం లేరయ్యా, నేను నీకు స్తుతి చెల్లించాలి. దివారాత్రులు ప్రభువా, నేను దివారాత్రులను పాడి స్తుతించాలి, వేకునే సితారను మేలుకొల్పి నేను స్తుతించాలి. ప్రభువా, నా స్వరం మోగబోకూడదు, నా జీవితం మోగబోకూడదు, నన్ను లేవనెత్తు ప్రభువా అని చెప్పేసి దావీదుకి ఎన్నిసార్లు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఒక్కరోజు కూడా సోలిపోయి నేను చచ్చిపోతానులే, సౌలు నన్ను చంపేసేటట్టున్నాడు, ఇక అయిపోయింది నా పని వద్దులే అని చెప్పేసి అనలేదని. ఒక పక్క ఫిలిస్తీన్లు, ఒక పక్క సౌలు కదా, ఒక పక్క తన సొంత వాళ్ళు రాళ్ళు పట్టుకుని నిలబడి ఒకసారి చంపాలని చూశారు. ఇటువంటి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి అతని జీవితంలో, కానీ ఒక్కరోజు కూడా చావాలి అనేటువంటి పరిస్థితి రాలేదు, సొమ్మసిల్లిపోలేదు. ఎంత గాడికి పోరాటానికే, ఎంత గాడికని పోరాడాలి, గెలవాలన్న ఉద్దేశం తప్ప దేవుడు సొమ్మసిల్లిపోయి ఇక చచ్చిపోతానని మాత్రం చెప్పలేదని. అందుకే దేవుడు అతనికి దీర్ఘాయుష్ ఇచ్చాడు, అందుకే దేవుడు అతని శిఖరం నిలబెట్టాడు, సింహాసనం నిలబెట్టాడు, గొప్ప కార్యాలు తన పట్ల దేవుడు చేశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సోలిపోలేదు, సొమ్మసిల్లిపోవద్దు. కాబట్టి దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకో. ఎంత పెద్ద పోరాటమైనా దేవునికి తోడై ఉన్నాడు, నేను నడిపించబోతున్నాడు. ఎంతమంది శత్రువులు వచ్చినా దావీదు ఒక్కరోజు కూడా దొరకలేదే, ఒక్కరోజు కూడా దావీదుని ఎవరు పట్టుకోలేదే. దావీదు దొరికిన దాఖలాలు ఎక్కడా లేవు. దేవుడే తను తప్పిస్తున్నాడు, తన అంగీ చాటును మరుగుపరిచి, తన వస్త్రపు చెంగు చాటును మరుగుపరిచి తప్పిస్తున్నాడు. దేవుడే తప్పిస్తున్నాడు. ఎందుకు? అతనికి ఒక తృష్ణ ఉంది, నేను గెలవాలి, నేను ఓడిపోకూడదు, నేను దేవుడు చెప్పినటువంటి ఆ గొప్ప స్థానం స్వతంత్రించుకోవాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని చెప్పేటప్పుడు ఎప్పుడు నాక్డౌన్ అవ్వద్దు నీకు నువ్వు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మా డాడీ ఒక కొటేషన్ రాసుకున్నాడు, ఏంటో తెలుసా? వెన్ యూ నాక్ డౌన్ యూ హ్యావ్ టు నాక్ ద డోర్ ఆఫ్ ద లార్డ్. అంటే నువ్వు ఎప్పుడైతే కింద పడతావో, శత్రువు దెబ్బకి ఎప్పుడు కింద పడతావో,
నీకు వెన్నుపోటు పొడిచినటువంటి నీ మిత్రుడి దెబ్బకి క్రింద పడతావో, అవమానం ద్వారా క్రింద పడతావో, దుఃఖము పరిస్థితుల ద్వారా, అప్పుడు నాక్ ద డోర్ ఆఫ్ ద లార్డ్, అప్పుడు నాక్ చేయి అంటే అప్పుడు తలుపు తట్టు, దేవుని తలుపు, అప్పుడు దేవుని తలుపు తట్టు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని తలుపు సిద్ధంగా ఉంటుంది. తలుపులన్నీ మూయబడినా నీకు దేవుని తలుపు ఎప్పుడు నీ ముందే ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, తట్టుడి మీకు తీయబడును. ఎప్పుడన్నా తట్టు, నీకు ఆహారం లేనప్పుడు తట్టు, నీకు అలసట వచ్చినప్పుడు తట్టు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని తలుపు నీకోసం ఎప్పుడు నీ పక్కనే ఉంటుంది, నీ చేతికి అంది దూరంలోనే ఉంటుంది. మనం అది వదిలేసేసి అన్ని తలుపులు దాడుతుంటాం. ఆ నాయకుడి తలుపు దాడుతాం, ఈ నాయకుడి తలుపు దాడుతాం కదా, ఆ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం, ఈ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాం, ఎవరెవరికో ఫోన్ చేస్తాం. అసలు పక్కన ఉన్న దేవుడిని పట్టించుకోం మనం. ఆయన నా తలుపు తట్టండి నేను సిద్ధంగా ఉన్నానంటే అసలు తలుపే పట్టించుకోము. అంతా అయిపోయి బోర్లు పడ్డాక పెవ్వా అని అప్పుడు వస్తామండి దేవుని దగ్గరికి. ఫస్టే తట్టొచ్చు కదా. అంతా అయిపోయి అందరు ముఖాన్ని ఉమ్మేసి మేము చేయలేమురా నీకు సహాయం, మా వల్ల కాదురని చెప్పిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొస్తాడు మనకి. ముందే దేవుని తట్టి ఉంటే వీళ్ళందరి దగ్గర ఇన్ని మాట్లాడాల్సిన అవసరం మనకు ఉండదు. అందుకే ఉండు, ఒక రోజున కఠిన ఉపవాసం ఉండు, కూర్చో, దేవుని సందులో కూర్చో. ఆయన నీ మొర్ర వింటాడు. నీ ప్రార్థన అయిపోయిన ఆమె అనగా నీకు ఫోన్ వస్తుంది. నీ ప్రార్థన అయిపోయి ఆమె అనగా నీకు సహాయం తెరవబడుతుంది. ఖచ్చితంగా చేసి చూడు, ఒకసారి ఖచ్చితంగా చేసి చూడు. అలా వద్దా అని క్వశ్చన్ అయ్యాక నాకు చాలాసార్లు, నాకు ఎప్పుడు అలాగే ఏ పెద్ద సమస్య వచ్చినా నేను కాళ్ళు పట్టుకుని దేవుడి కాళ్ళే. నాకు మా డాడీ నేర్పించారు. హ్యారీ గోమ్స్ గారు ఎప్పుడు అంటారు, నువ్వు దేవుడి కాళ్ళు పట్టుకోబిడ్డా, దేవుడే చేస్తాడు. నువ్వు ఉన్న చోట ప్రార్థనతో కూర్చో దేవుని దగ్గర, ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ఉన్న చోటకే జవాబు వస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో దావీదు అలాగే ప్రార్థన చేసేవాడు. లోయల్లో, కొండల్లో, కోనల్లో, ఎక్కడైనా సరే ప్రార్థన చేసేవాడు. కాబట్టి తెలియకుండా అతనికి సహాయం వచ్చేది, తెలియకుండా అతని ఆహారం వచ్చేది, తెలియకుండా అతనికి కాపుదల వచ్చేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో కాబట్టి సోలిపోవద్దు, సొమ్మసిల్లిపోవద్దు. ఒకవేళ దావీదు సొమ్మసిల్లిపోయి ఉంటే ఇంత పెద్ద రాజరికం వచ్చేది కాదు అతని జీవితంలో. సోలిపోయి ఉంటే ఇంత పెద్ద రాజరికం పొందుకునేవాడు కాదు. ఇంత పెద్ద గొప్ప రాజుగా, చక్రవర్తిగా మిగిలిపోయేవాడు కాదు. కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి, పోరాటాలు వస్తున్నాయని సొమ్మసిల్లిపోయి ఆగిపోయావా, నీ జీవితంలో ఆ గొప్ప శిఖరం ఎక్కటానికి అవకాశాన్ని కోల్పోతావు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నువ్వే విధం చేతనైనా సొమ్మసిల్లిపోవద్దు. ముందుకు సాగిపోతూనే ఉండు, ముందుకు సాగిపోతూనే ఉండు. దేవుడిని నడిపించబోతున్నాడు. నేను చచ్చిపోవాలి, నేను ఓడిపోవాలి, నా బ్రతుకు వద్దు అని ఎప్పుడు అనుకోవద్దు. నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేసే దేవుడి హస్తం నీకు తోడుగా ఉంది. నిన్ను ఉన్నత స్థితికి హెచ్చించేటువంటి దేవుని హస్తం నీకు తోడుగా ఉంది. మొదటి సమయాలు కదా 30 అధ్యాయాలు మనం చూస్తే భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది దావీదుకి. ఒకసారి ఆయన సిగ్లక్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డ ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి తన యొక్క కుటుంబాలన్నిటినీ అమాలేకులైన శత్రులు కాల్చివేసి వాళ్ళందరినీ చెరపట్టుకొని తీసుకొని పోయారు. అతనితో పాటు 400 మంది అతని ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ తలా ఒక రాయి తీసుకుని అంటున్నారు, ఛీ, నీ వల్లే మాకు ఇంత భయంకరమైన శ్రమ వచ్చింది, నువ్వు బ్రతుకున్నావు కాబట్టి మాకు ఇంత కష్టం వచ్చింది, అసలు నీ వల్లే మాకు ఇన్ని యుద్ధాలు, పోరాటాలు, నువ్వు చచ్చిపోతే మాకు ఏ యుద్ధం ఉండదు అని చెప్పేసి ఇంత పెద్ద రాళ్ళు తీసుకొని 400 రాళ్ళు తీసుకొని దావీదుని కొట్టాలని సిద్ధంగా ఉన్నారు. ఒక పక్కన తన భార్య పిల్లలు పోయారు. అందరిలాగా అసలు ఏడవటానికి శక్తి లేనంతగా ఏడుస్తూ ఉన్నారు. సోలిపోయారు. అందరూ కూడా కింద బోర్లు పడిపోయారు. ఇక వద్దు, నిన్ను చంపేస్తాం, మేము చచ్చిపోతాం అన్నట్టుగా అయిపోయారు. కానీ ఆ సమయంలో దావీదు ఏం చేశాడు తెలుసా? అందరిలాగా సోలిపోలేదు, అందరిలాగా సొమ్మసిల్లిపోయి బోర్లు పడిపోలేదు, అందరిలాగా ఏడవలేదు. అందరికొన్న సమస్య తనకుంది, అందరికొన్న దుఃఖం తనకి ఉంది, అందరికొన్న గాయం తనకి ఉంది, అందరికున్నటువంటి బలకింత తనకి ఉంది. ఎందుకంటే 3 రాత్రింబగళ్ళు నిద్రాహారాలు లేకుండా ఆయుధాలు మోసుకుంటూ వచ్చారు, వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. అలసట అతనికి ఉంది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి ప్రజలకందరికి ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదామని రండని వారు చెప్పుకొనుచుండగా, దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెనో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మళ్ళీ మనం కింద చదువుకుంటూ వస్తే, పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదుని వద్దకు తీసుకొని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల, నేను అంటున్నాడు ఇక్కడ, జాగ్రత్త, మేము అనట్లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికి కలిసిపోయారు. వాళ్ళు ఎవ్వరు లేరు అతనితో. ఇంత పెద్ద పోరాటంలో అందరూ రాయి పట్టుకుని ఇతన్ని కొట్టాలని చూస్తున్నారు తప్ప శత్రువుని కొట్టాలని ఎవరు చూడట్లేదు. చాలాసార్లు ప్రజలు మనతోనే ఉంటారు, మనతోనే తింటారు, మనతోనే తాగుతారు. కానీ కష్టం వచ్చినప్పుడు నీ వల్లే వచ్చింది, ఫలితం వస్తేనేమో నీ వల్లే, మరి మేమందరం కష్టపడ్డాం అంటారు కదా. శ్రమ వస్తేనేమో నీ వల్ల వచ్చింది. ఒకప్పుడు నువ్వే మాకు ధైర్యం, నువ్వే మాకు ఆధారం అంటారు ప్రజలండి. నీ ప్రార్థన వల్ల మేము బ్రతికామమ్మా, నీ ప్రార్థన వల్ల నువ్వు వచ్చావు కాబట్టి మా ఇల్లు చక్కబడింది,
చాలామంది నాతో కూడా ఇలాగన్నారు, అక్క నువ్వు వచ్చావు కాబట్టి మా ఇల్లు బాగుపడింది అక్క, లేకపోతే మేము ఏమైపోయేవాళ్ళం, నువ్వు వచ్చావు కాబట్టి మేము బాగుపడ్డామని చాలామంది అన్నారు. కానీ అదే మనుషులు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, నువ్వే నా తల్లి లాంటి దానివి, నువ్వే నా అక్కవి, నువ్వే నా జీవం అని అన్నటువంటి వాళ్ళు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని బిడ్డ రాయి తీసుకొని కొట్టడానికి సిద్ధమైనటువంటి వాళ్ళు ఉన్నారు. నా జీవితంలో కూడా నీ వల్ల నేను టైప్ అయినా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. దానికి కూడా ప్రైజ్ లార్డ్ చెప్తాను నేను. ప్రైజ్ అడాలేలు. ఎందుకంటే దేవుడికి తెలుసు సమస్తం. అట్లా అన్నారని నేనేం ఆగిపోలేదు. కొన్ని రోజులు ఏడ్చుకున్నాను, బాధపడ్డాను, మరలా లేచాను, మరలా ధైర్యం తెచ్చుకున్నాను, మరలా ముందుకు సాగిపోతూ ఉన్నాను. ఎస్, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఈరోజు మనల్ని పొగిడారని వాళ్ళు జీవితాంతం పొగుడుతారని కాదు. ఈరోజు మన ప్రజలు ఎత్తి పట్టుకున్నారని జీవితాంతం వాళ్ళు మళ్ళీ ఎత్తి పట్టుకుంటారని కాదు. ఏదో ఒక రోజున శ్రమ వస్తుంది, ఏదో ఒక రోజున శ్రమకు కారణం నువ్వే అని మాట్లాడతారు. తెలుసా, ఈరోజు ఆశీర్వాదానికి కారణం నువ్వే అని చెప్పినటువంటి వాళ్ళు రేపటి దినమున ఈ శ్రమకు కారణం నువ్వే అని చెప్పకుండా ఉండలేరు. చెప్తారు ఖచ్చితంగా ఏదో ఒక రోజున. కాబట్టి దేవుడు మనుషులు మారిపోతారు, కానీ నీ పరుగు నా పరుగు, నీ బలం నా బలం ఆగిపోకూడదు. ఎప్పుడు కూడా సమ్మసిల్లిపోకూడదు. వాళ్ళు పొగిడారు కదని ఈరోజు సంతోషపడకూడదు, వాళ్ళు తిట్టారు కదని కృంగిపోకూడదు. ఒకరోజు పూలదండేస్తారు, అదే చేతితో రేపటి రోజు రాళ్ళు పట్టుకుంటారు కొట్టడానికి. తెలుసా, కాబట్టి అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. మనం కృంగిపోకూడదు, పొగిడినప్పుడు పైకి ఎగరకూడదు. సో దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మన ధైర్యం ఎవరో తెలుసా? దేవుడే. మన బలం ఎవరో తెలుసా? దేవుడే. మన యొక్క ఆధారం ఎవరో తెలుసా? దేవుడే. 10,000 రూపాయలు కానుకిచ్చేవాళ్ళు మన జీవితంలో ఉండొచ్చు, 1,00,000 రూపాయలు కానుకిచ్చేవాళ్ళు మన జీవితంలో ఉండొచ్చు, కానీ వాళ్ళు మన ఆధారం కాదు. దేవుడే మన ఆధారం. మనం ఎప్పుడైతే ఆ మనుషుల దగ్గర చూడటం మొదలు పెడతామో మన ఆధారం, అసలైన ఆధారం కొట్టివేయబడుతుంది. మనుషులు కొట్టివేయబడతారు, కానీ దేవుని తట్టు చూసేటువంటి అనుభవం మనకి ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడు నీటి ఓట్లాగా నీ యొక్క ఆధారాలన్నీ మరి ప్రవహిస్తూనే ఉంటాయి. ఒకళ్ళు అన్నీ ఆగిపోయినా దేవుడు మాత్రం ఏ దిక్కు నుంచో నీకోసం పంపించి నిన్ను పోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యో వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు, నాకెవరు సహాయం చేస్తారు? ఎంతోమంది మా చర్చిలో కూడా చాలామంది ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు, ఆపేశారు, కానుకలను ఆపేశారు. ఎలా బ్రతకాలి దేవా, ఎలా మినిస్ట్రీ నడిపించాలి దేవా అనే పరిస్థితి నాకు వచ్చాయి. కానీ దేవుడు ఇక్కడ పోయినప్పుడు ఇంకో తలుపు తెరిచాడు, అక్కడ పోయినప్పుడు ఇంకో తలుపు తెరిచాడు. అద్భుతంగా, ఆశ్చర్యకరంగా. ఎందుకంటే సేవ ఆయనది, పరిచర్య యేసయ్యది, పరిచర్య ఆయనది. ఇక్కడ కాబట్టి ఇంకో చోట ఇస్తాడు, ఇంకోసారి కాబట్టి ఇంకో చోట ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఈరోజు మనం సొమ్మసిల్లిపోకూడదు, ఆగిపోకూడదు. సో ఇతను ఏం చేశాడంటే దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని వెంటనాడు, అయ్యా నేను ఈ యొక్క దండును తరిమితే పట్టుకోగలనా, అమాలికలను తరిమితే పట్టుకోగలనా అనగానే దేవుడు అన్నాడు, వెళ్ళు. వెళ్ళండి అనలేదు దేవుడు, వెళ్ళు. ఒక్కడికే చెప్తున్నాడు దేవుడు. నీ ఒక్కదానికి బలం ఇచ్చాడు దేవుడు. నువ్వు ఒక్కదాని సమస్యలిపోకుండా ఉంటే చాలు, నువ్వు ఒక్కడో సమస్యలిపోకుండా ఉంటే చాలు. దేవుడు ఎంత పెద్ద యుద్ధమైనా చేస్తాడు మన ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక్కదాని దేవుని కోసం నిలబడితే చాలు, నువ్వు ఒక్కదాన్ని నేనున్నాను ప్రభువా అంటే చాలు, నీ ద్వారానే ఎంత పెద్ద యుద్ధమని దేవుడు చేస్తాడు. నువ్వు సమస్యలిపోతే నీ ద్వారా ఏం చేయలేడు ఇంకా దేవుడు, చెయ్యడేక అంతే. కాబట్టి చెప్పాలి, ప్రభువా నేను సమస్యలిపోక నాకు సహాయం చేయండి, సమస్యలిపోకూడదు నేను ప్రభా, నేను తలెత్తుకొని లేవాలి ప్రభా, శక్తితో నిలబడాలి ప్రభా, ధైర్యంతో నిలబడాలి ప్రభా, నాకు ధైర్యం దయచేయండి, నా గుండె నిండా ధైర్యం నింపండి ప్రభా, నా హృదయం నిండా ధైర్యం నింపండి ప్రభా. నేను సోలిపోకూడదయ్యా, సోలిపోయి మాట్లాడకూడదయ్యా. ఈరోజు మనం దేవుని బిడ్డ మన యొక్క నాలుక స్థిరపరచుకుందాం, ధైర్యాన్ని మన గుండెను దిట్టపరుచుకుందాం, ముందుకు సాగిపోదాం. దేవుడు నడిపించబోతూ ఉన్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. సో అతను తరుముకుంటూ వెళ్ళాడు అద్భుతంగా, ఒక్కటి కూడా తక్కువ కాకుండా సమస్తం తిరిగి పొందుకున్నాడు. ఒక్కటి కూడా తక్కువ కాకుండా, తనేం పోగొట్టుకోకుండా తన స్నేహితులు అందరూ తీసుకొచ్చి మరలా యథాపాదంగా అందరికీ పనిచేశాడు. తాను కూడా అలా సమస్యలిపోయి ఉంటే ఇంత పెద్ద యుద్ధం జయించేవాడు కాదు, ఇంత పెద్ద పోరాటం జయించేవాడు కాదు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు బలము ధరింప చేయబోతున్నాడు. నీ చేతులకు యుద్ధము, నీ వేళకి పోరాటం నేర్పించబోతూ ఉన్నాడు. శత్రువుని మించిన బలం, శత్రువుని మించిన అధికారం, శత్రువుని మించినటువంటి గొప్ప మరి శక్తి, బలం, ప్రభావం నీకు ధరింప చేయబోతున్నాడు. ఆయన అద్భుతం చేయబోతున్నాడు. సోలిపోయారని చెప్పొద్దు, సొమ్మసిల్లిపోయి కూర్చోవద్దు. దేవుడిని నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరం తలలు వంచి. ఈరోజు నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. సోలిపోయావా, కృంగిపోయావా, ఎవరో అన్న మాటలు పట్టుకొని నీ సొంత వాళ్ళకి వ్యతిరేకమై రాళ్ళు తీసుకున్నప్పుడు, నిందలు వేసినప్పుడు, ఎన్నుపొడి పడిసినప్పుడు కృంగిపోయి బలహీన పడిపోయి లేవలేక, నీకు అత్యంత మరి అవసరమైనటువంటి వాళ్ళు, నీ కుడి భుజం లాంటి వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, నీ కుడి కన్ను లాంటి వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు చీకట్లో తడుముకుంటూ ఉన్నావా? నా ప్రపంచమే కూలిపోయిందని, నా పరిచర్య కూలిపోయిందని, నా జీవితమే కూలిపోయిందని, నా వ్యాపారమే కూలిపోయిందని కూర్చుని ఉన్నావా? దేవుడు అంతకంటే గొప్ప వాళ్ళని పంపించబోతున్నాడు నీకోసం, అంతకంటే గొప్ప కలిని ఎడలు చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో సహోదరుడా.
ఎందుకంటే జీవితం దేవుడు నీకు ఇచ్చిన జీవితం నీది కాదు, దేవుడిది. నిలబెట్టడం ఆయన బాధ్యత, ఆనుకోవటం నీ బాధ్యత, నిలబెట్టడం ఆయన బాధ్యత. ఆయన మీద ఆనుకుందామా? ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ రండి నాయన. పరలోకపు తండ్రి దేవా స్తోత్రము. సొమ్మసిల్లిపోకుండా పక్షి రాజు తండ్రి, యుద్ధములో, పోరాటములో, సుడిగాలిలో, జడివానలో ప్రభువా ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే తండ్రి, ఏ విధంగా ముందుకు దూసుకొని వెళుతున్నా ఆయన, ఏ విధంగా ప్రభువా సొమ్మసిల్లిపోకుండా ధైర్యంతో పరిగెత్తుతుందో ప్రభువా, శక్తివంతంగా సుడిగాలిని, పెనుగాలిని దాటుకొని, మేఘాలు దాటుకొని ప్రభువా, తీక్షణమైన ఎండ వెడివి దాటుకొని ప్రభు ఎలా వెళుతుందో ప్రభువా, అలాగే మాకు శక్తిని దయచేయండి. నలుదిశలా శ్రమలు వచ్చినప్పుడు, నలుదిశలా శత్రువులు వచ్చినప్పుడు, నలుదిశలా శత్రువులు చుట్టుముట్టినప్పుడు తండ్రి, మా జీవితంలో ప్రభువా తట్టుకులని, తాళుకులని సమస్యలు వచ్చినప్పుడు తండ్రి, నిలబడే శక్తి మాకు దయచేయండి. ఇక్కడ ఉన్నటువంటి సహోదరు ఎంతమంది ప్రభు కృంగిపోయి ఉన్నారు, ఎంతమంది బలహీన పడిపోయినారు ప్రభు, లేవలేని పరిస్థితుల మధ్య ఎంతమంది ఉన్నారు. యేసుక్రీస్తు నామములో ఈ ప్రజలు లేవనెత్త పడుదురుగాక తండ్రి, శక్తిమంతులు అగుదురుగాక తండ్రి, బలవంతులు అగుదురుగాక తండ్రి. మీ కృపతో నడిపించి బలపరిపరచండి, సహాయం చేయండి. మీరు అద్భుత కార్యం చేసి నడిపించండి తండ్రి. శక్తితో నింపండి ప్రభువా, దయతో నింపండి ప్రభువా, ఆశీర్వాదముతో నింపండి ప్రభువా, సమాధానంతో నింపండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా రండి దేవా. రక్షకుడా మీరు రండయ్యా, అభిషక్తుడా మీరు రండయ్యా, ఆరాధ్యుడా రండయ్యా. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలపరిపరచమని, సహాయం చేయమని, మీరు అభిషేకించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక. సొమ్మసిల్లిపోనివ్వక, సోలిపోనియక నీ దేవుడు నిన్ను చివరి శ్వాస వరకు తన చెయ్యి పట్టి నడిపించి బలపరిచి ఉన్నత శిఖరం మీద కూర్చుండబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప.
యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. నా సాటి ఎవ్వరని గర్వముందినా, నా పోటీ లేరని విర్రవీగినా. నా సాటి ఎవ్వరని గర్వముందినా, నా పోటీ లేరని విర్రవీగినా. హద్దులన్నీ దాటి నేనెక్కిపోయినా, పొద్దుబోని శిఖరముపై కాలు మోపినా. హద్దులన్నీ దాటి నేనెక్కిపోయినా, పొద్దుబోని శిఖరముపై కాలు మోపినా. నన్ను కోరుకున్నది నీ కృప, నన్ను చేరుకున్నది నీ కృప. నన్ను కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. మంచేమీ లేకపోయినా, ఘనతేమీ లేకపోయినా, మంచేమీ లేకపోయినా, ఘనతేమీ లేకపోయినా, అర్హతేమీ లేకపోయినా, అతిశయమే లేకపోయినా, నన్ను కోరుకున్నది నీ కృప, నన్ను చేరుకున్నది నీ కృప. నన్ను కలుసుకున్నది నీ కృప, నన్ను గెలుచుకున్నది నీ కృప. యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప, యేసయ్యా ఇది నీ కృప. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు